Good morning, students. Welcome to Laksha Academy YouTube channel. Today's topic is definite integration. ప్రీవియస్ టాపిక్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్, నెక్స్ట్ వచ్చేసరికి డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే పార్ట్ వచ్చేసరికి మనకి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. దీంట్లో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి ఏరియాస్ పార్ట్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ జస్ట్ చిన్న డెఫినేషను. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు capital F of x. Integral of f of x dx equals to capital F of x. Then a to b f of x dx equals to f of b minus f of a. F of b minus f of a is called as definite integration of f of x. This is called lower limit, this is called upper limit. Okay, a is called lower limit, b is called upper limit. జస్ట్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఎక్స్ ఎక్స్ ఉన్న చోట ఎఫ్ ఆఫ్ టీ డిటీగా రాసుకోవచ్చు. ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీటా డిటీటా అంటే ఎప్పుడైనా మనకి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇచ్చినప్పుడు ఎక్స్ ఉన్న చోట మనం వేరియబుల్స్ని మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a to b f of x dx ఈక్వల్స్ టు లిమిట్స్ చేంజ్ చేస్తే a to b కాస్త b to a గా చేంజ్ అవుతుంది. a to b f of x dx ఈక్వల్స్ టు మైనస్ b to a f of x dxగా రాసుకోవచ్చు. a లెస్ దాన్ c లెస్ దాన్ b, సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ, ఏకి బికి మధ్యలో సి అనే వాల్యూ ఉన్నట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే సపోజ్ 1 to 5 ఇస్తే 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5 అంటే మనం స్ప్లిట్ చేసి ఏ పార్ట్ కా పార్ట్ ఇంటిగ్రేషన్ కనుక్కుంటూ విడివిడిగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ 0 to a f of x dx ఈక్వల్స్ టు 0 to a f of a minus x dx. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of a plus b minus x dx. These are the main properties. Okay, next see once నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్. మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు 2 into 0 to a f of x dx. f is even, 0 f is odd. ఎఫ్ అనే ఫంక్షన్ ఈవెన్ అన్నట్లయితే మనకి 2 into 0 to a f of x dx గా రాసుకోవచ్చు. ఎఫ్ అనేది ఆడ్ ఫంక్షన్ అయినట్లయితే ఈ ఫార్ములాని డైరెక్ట్గా 0 రాసేస్తాం. నెక్స్ట్ 0 to 2a f of x dx ఈక్వల్స్ టు ఫస్ట్ది 0 to a f of x dx, 2 into 0 to a f of x dx. ఇది ఎప్పుడు రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినట్లయితే 2 into 0 to a f of x dx గా రాస్తాను.
నెక్స్ట్ అదే జీరో ఎప్పుడు అవుతుందంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ వచ్చినప్పుడేమో ఆన్సర్ జీరో అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు 2 ఇంటూ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాము. ఎఫ్ ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఇక్కడ మైనస్ a to a ఉన్నప్పుడు ఈ మోడల్లో మార్చాలి. నెక్స్ట్ మనకి ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ మీన్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈవెన్ ఫంక్షన్ మీన్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ థర్డ్ది ఇంటిగ్రల్ ఆఫ్ a to b x f of x dx. x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చినప్పుడు a ప్లస్ b బై 2 ఇంటూ 0 a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాసేసుకోవచ్చు. లోయర్ లిమిట్ a అప్పర్ లిమిట్ b x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా ఇచ్చినట్లయితే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ a ప్లస్ b బై 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని అప్లికేషన్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా ఇచ్చినట్లయితే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 0 ప్లస్ a బై 2 మీన్స్ a బై 2 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్. 0 to π by 2 a sin x plus b cos x by sin x plus cos x dx. 0 to π by 2 sin x cos x అనేది కాంబినేషను a tan x plus b cot x by tan x plus cot x. 0 to π by 2 a secant x plus b cosecant x by secant x plus cosecant x dx. That equals to pi by 4 into a plus b, pi by 4 into a plus b, pi by 4 into a plus b. ఓకే, కాంబినేషన్ వచ్చేసరికి సైన్ కాస్ ఇచ్చినట్లయితే ఒక కాంబినేషను, టాన్ కాట్కి ఒక కాంబినేషను, సీకెంట్ కొసికెంట్ అనేది ఒక కాంబినేషన్. నెక్స్ట్ 0 to π by 2 f of sin x by f of sin x plus f of cos x. That equals to pi by 4. 0 to π by 2 f of tan x by f of tan x plus f of cot x. That equals to pi by 4. 0 to π by 2 f of secant x by f of secant x plus f of cosecant x. That equals to pi by 4. అన్ని అబ్జర్వ్ చేసినట్లయితే లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π by 2. ఇక్కడ వచ్చేసరికి ఏ బి ఇచ్చినప్పుడు ఏ సైన్ కాస్, టాన్ కాట్, సీకెంట్ కొసికెంట్. ఫార్ములాలు వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి సేమ్. π by 4 into a plus b, π by 4 into a plus b, π by 4 into a plus b. ఇక్కడ వచ్చేసరికి సైన్ ఎక్స్ ఫంక్షన్ సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకుంటారా, 0 to π by 2 sin power 4x by sin power 4x plus cos power 4x. That equals to answer pi by 4. Sin x function, cos x function. Okay. Next, ఈ సింపుల్ ఫార్ములాస్ మీద, ఈ అప్లికేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ది ఇంటిగ్రల్ ఆఫ్ log 3 to log 4 e power x into root of e power x minus 3 by e power x minus 2. ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రూట్ లోపల ఉన్న పార్ట్ e power x minus 3ని t స్క్వేర్గా తీసుకున్నట్లయితే e power x into dx equals to 2t dt. ఎప్పుడైనా కంపల్సరీగా మనం ఏదైనా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కంపల్సరీగా లిమిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. t is equal to root of e power x minus 3.
ఇక్కడ ఉన్న వాల్యూ ఎక్స్ ప్లేస్లో రాయాలి, మనకి టీ వాల్యూ అనేది కావాలి. ఈ లాగ్ 3ని మనం ఎక్స్ ప్లేస్లో రాసినట్లయితే లోయర్ లిమిట్ వచ్చేసరికి టీ ఈక్వల్స్ టు ఈ పవర్ లాగ్ 3, ఈ లాగ్ గెట్స్ క్యాన్సిల్, 3 - 3 ఈక్వల్స్ టు 0. అప్పర్ లిమిట్ టీ ఈక్వల్స్ టు లాగ్ 4 రాసినట్లయితే ఈ పవర్ లాగ్ 4, ఈ పవర్ లాగ్ 4లో ఈ లాగ్ క్యాన్సిల్, 4 - 3 దట్ ఈక్వల్స్ టు 1. ప్రాబ్లం ఎలా చేంజ్ అవుతుందంటే దట్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. e power x dx means 2t dt. root of e power x minus 3 t square కాబట్టి root t square means t. e power x dx equals to 2t dt by e power x means t square plus 3. t square plus 3 minus 2 that equals to t square plus 1. 2 into 0 to 1. t square by t square plus 1 dt that equals to 2 into 0 to 1 t square plus 1 minus 1 by t square plus 1 dt. నెక్స్ట్ ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్గా రాసినట్లయితే 0 to 1 t square plus 1 t square plus 1 gets cancelled, 1 minus 1 by t square plus 1 dt that equals to 2 into integral of dt means t, 1 by 1 plus t square tan inverse of t. 0 to 1. అప్పర్ లిమిట్ 1ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 minus tan inverse of 1 means 5/4 minus 0ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 minus tan inverse of 0 0 that equals to ఆన్సర్ వచ్చేసరికి 2 minus 5/2. ఇక్కడ ఏ పార్ట్ అనేది మనం టీ అనుకోవాలా టీ స్క్వేర్ అనుకోవాలా అనేది చూడాలి. ఓకే, next problem. Zero to 1 cos of 2 into cot inverse of root 1 minus x by 1 plus x. x వచ్చేసరికి నేను కాస్ టీటా తీసుకున్నట్లయితే dx ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా డి టీటా. నెక్స్ట్ లిమిట్స్ ఎప్పుడైనా చేంజ్ చేయాలి కంపల్సరీగా, మనం ఏదైనా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో రాయాలి, టీటా వాల్యూ కావాలి. టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే లోయర్ లిమిట్ టీటా ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే కాస్ట్లో 0 π/2. అప్పర్ లిమిట్ టీటా ఈక్వల్స్ టు 1 రాసినట్లయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 0 దట్ ఈక్వల్స్ టు. ప్రాబ్లం ఎలా చేంజ్ అవుతుందంటే ఫస్ట్ లోయర్ లిమిట్ 5/2, అప్పర్ లిమిట్ 0 cos of 2 cot inverse of root of x means cos theta, 1 minus cos theta, 1 minus cos theta వచ్చేసరికి 2 sin square theta by 2, 1 plus cos theta 2 cos square theta by 2, dx means minus sin theta d theta. 2 gets cancelled, sin square by cos square tan square theta, tan square theta స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే tan theta by 2 మిగులుతుంది. ఈ మైనస్ని బయటికి తీసుకొచ్చినట్లయితే సెకండ్ ప్రాపర్టీ ప్రకారం ఎప్పుడైనా మైనస్ని మల్టిప్లై చేసినట్లయితే లిమిట్స్ చేంజ్ అవుతాయి, 0 to π/2గా కన్వర్ట్ అవుతుంది. కాస్ ఆఫ్ 2 into cot inverse ఆఫ్ ఇక్కడ ఉన్న tan theta by 2ని నేను cot ఆఫ్ π/2 మైనస్ theta by 2గా రాసుకున్నట్లయితే ఇంటూ sin theta d theta. ఈ మైనస్ వచ్చేసరికి ఈ మైనస్ పార్ట్ని లిమిట్స్ చేంజ్ చేశాను, కాట్ ఇన్వర్స్ కాట్ గెట్స్ క్యాన్సిల్, 2ని లోపలికి మల్టిప్లై చేసినట్లయితే 0 to π/2 కాస్ ఆఫ్ 2 into π/2 π మైనస్ థీటా ఇంటూ సైన్ థీటా డి థీటా. కాస్ 180 మైనస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 0 to π 0 to π/2 2 into cos theta d theta, cos theta sin theta d theta తీసుకున్నట్లయితే
minus 1 by 2 0 to pi by 2. 2 sin theta cos theta means sin 2 theta. Integral of sin 2 theta means cos 2 theta by 2. 0 to pi by 2. Minus 1 by 4 into first upper limit pi by 2 substitution చేసినట్లయితే cos pi value minus 1 minus next cos 0 minus 1 that equals to minus into minus plus అవుతుంది కాబట్టి ఆల్రెడీ ప్లస్ రాసేద్దాం minus 2 by 4 that equals to minus 1 by 2. This is student next integral of 2 to e 1 by log x minus 1 by log x whole square dx గా ఇచ్చాడు. ఈ ప్రాబ్లం తీసుకున్నట్లయితే నేను log x ని t గా తీసుకున్నట్లయితే 1 by x dx equals to dt. log x t అయినట్లయితే 1 by x dx equals to dt. x equals to e power t that equals to లోయర్ లిమిట్ 2 ఉన్నది, అప్పర్ లిమిట్ e గా ఉన్నది. మనం x ప్లేస్లో వాల్యూ రాయాలి, t వాల్యూ అనేది మనకు లిమిట్గా అప్లై చేయాలి. t ఈక్వల్స్ టు log 2. నెక్స్ట్ అప్పర్ లిమిట్ వచ్చేసరికి log e వాల్యూ 1 by log x means t minus 1 by t square dx equals to x dt. x means e power t dt that equals to log 2 e power t into 1 by t minus 1 by t square dt. ఈ ఫార్ములా మీకు f of x ఇది f dash x గా కన్సిడర్ చేసినట్లయితే e power x into f of x plus f dash x that equals to e power x into f of x కాబట్టి e power t into 1 by t లిమిట్స్ వచ్చేసరికి log 2 to 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 అప్లై చేసినట్లయితే t ప్లేస్లో e by 1 into minus log 2 రాస్తే e power log 2. e log gets cancelled 2 by log 2. This is the answer. Okay. X is equal to e power t. Next. Next problem. f of x is equal to f of a minus x. g of x is equal to g of a minus x. g of x plus g of x plus g of a minus x equals to 2. Then 0 to a f of x f of x into g of x dx. Main prop 0 to a f of x dx equals to 0 to a f of a minus x dx గా అనేది మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనకి కనుక్కోమన్న పార్ట్ వచ్చేసరికి 0 to a f of x dx గా తీసుకున్నట్లయితే f of x into g of x dx that equals to 0 to a f of x dx equals to 0 to a f of a minus x dx కాబట్టి దీంట్లో x ఉన్న ప్లేస్లో a minus x సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 to a f of a minus x g of a minus x dx that equals to దీంట్లో ఏమన్నా పార్ట్ ఇచ్చినట్లయితే f of a minus x equals to f of x అనే టర్మ్ గా ఇచ్చాడు. g of a minus x is equal to 2 minus g of x dx గా కన్సిడర్ చేసినట్లయితే లోపలికి మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 0 to a 2 into f of x dx minus 0 to a f of x into g of x dx. ఈ పార్ట్ మొత్తం వచ్చేసరికి i. ఈ పార్ట్ మనం ఫస్ట్లో i గా కన్సిడర్ చేసాం కాబట్టి దట్ ఈక్వల్స్ టు i plus i 2i that equals to 2 into 0 to a f of x dx. 2 gets cancelled. I equals to 0 to a f of x dx. Okay. Next students, 0 to 2 pi x into pi of sin power 4x plus tan square x dx equals to k into సేమ్ టర్మ్ గా ఇచ్చాడు. దెన్ ఫైండ్ k కనుక్కోమన్నాడు.
సేమ్ అదే ప్రాపర్టీ లెట్ I ఈక్వల్స్ టు 0 to 2 pi x into pi of sin power 4x ప్లస్ tan square x dx గా కన్సిడర్ చేసినట్లయితే x ఉన్న చోట దట్ ఈక్వల్స్ టు 0 to 2 pi 2 pi minus x into pi of sin 2 pi minus x sin 360 minus theta is equal to sin theta కాబట్టి sin power 4x as it is గా రాశాను. tan 360 minus theta ఓకే 2 pi minus x దట్ ఈక్వల్స్ టు మైనస్ వచ్చిన పవర్లో 4 ఉన్నది కాబట్టి రెండు యాస్ ఇట్ ఈస్ గానే సేమ్ tan square x dx అలాగనే ఉంటుంది. ఫస్ట్ 2 pi తో మల్టిప్లై చేసినట్లయితే 0 to 2 pi into 2 pi into pi of sin power 4x plus tan square x dx minus 0 to 2 pi into x into pi of sin power 4x plus tan square x dx. నా ఈ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ పార్ట్ని మనం ఐగా కన్సిడర్ చేసాం కాబట్టి ఐ ఇది కూడా ఐ ప్లస్ ఐ 2i దట్ ఈక్వల్స్ టు 2 pi into 0 to 2 pi pi into sin power 4x plus tan square x dx. ఇక్కడ వచ్చేసరికి ఈ పార్ట్లో మనకి 0 to pi by 2 పార్టే కనిపిస్తున్నది కాబట్టి ఇక్కడ 0 to 2 pi ఉన్నది 2 గెట్స్ క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు దీన్ని 4 into pi 0 to pi by 2 ఓకే ఫస్ట్ 0 to 2 pi ఇచ్చాడు pi by 2 pi 3 pi by 2 2 pi 0 to pi by 2 పార్ట్ వరకే రాస్తున్నాను. ఇట్లాంటివి 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 into pi into 0 to pi by 2 pi of sin power 4x plus tan square x dx దట్ ఈక్వల్స్ టు ఈ పార్ట్ కూడా 4 pi into మనకి ఇక్కడ k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దట్ ఈక్వల్స్ టు k ప్లేస్లో మనకి 4 pi ఉన్నది కాబట్టి k ఈక్వల్స్ టు 4 pi అనేది ఆన్సర్. ఓకే నెక్స్ట్ స్టూడెంట్స్ 0 to pi by 2 లాగరిథం ఆఫ్ tan x plus cot x dx గా ఇచ్చాడు. 0 to pi by 2 ని లాగరిథం ఆఫ్ sin tan x ని sin x by cos x cot x ని cos x by sin x గా రాసినట్లయితే ఎల్సిఎం వచ్చేసరికి sin x into cos x sin square x plus cos square x means 1 దట్ ఈక్వల్స్ టు log a by b ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే 0 to pi by 2 log 1 means 0 minus logarithm of sin x into cos x dx that equals to minus 0 to pi by 2 logarithm of ఫార్ములా రావడం కోసం న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని 2తో మల్టిప్లై చేసినట్లయితే 2 sin x cos x means sin 2x by 2 dx. అగైన్ log a by b ఫార్ములా అప్లై చేసినట్లయితే log a by b 0 to pi by 2 log sin 2x minus log 2 dx that equals to ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసినట్లయితే minus 0 to pi by 2 log sin 2x minus 0 to pi by 2 log 2 dx. log 2 అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకురావచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 2x ఈక్వల్స్ టు టీగా తీసుకున్నట్లయితే dx ఈక్వల్స్ టు dt by 2 అలాగనే ఆ పార్ట్ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే టీ వాల్యూ కావాలి ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 into 0 మీన్స్ 0 లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ pi by 2 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే pi by 2 into 2 దట్ ఈక్వల్స్ టు pi మిగులుతుంది sin of logarithm of sin of 2x means t dx means dt by 2 ఓకే ఇక్కడ మైనస్ ఉన్నది మైనస్ log 2 into 0 to pi by 2 dx that equals to minus 1 by 2 into 0 to pi by 2 log of sin t dt గా రాసినట్లయితే మైనస్ log 2 into dx x pi by 2
దట్ ఈక్వల్స్ టు 2 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా మనకి 0 to pi by 2 log sin x dx equals to minus pi by 2 log x. Pi by 2 log 2. 0 to pi by 2 logarithm of sin x dx equals to minus pi by 2 log 2. That equals to minus of minus pi by 2 log 2 minus pi by 2 log 2. Here minus of minus plus, that equals to pi by 2 log 2 plus pi by 2 log 2, 2 pi by 2 log 2, that equals to answer pi log 2. Next problem, students. 0 to 2 pi root of 1 plus sin x by 2 dx. ఫస్ట్ ఇక్కడ ఉన్న 1 ప్లేస్లో ఈ స్టెప్ ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. దట్ ఈక్వల్స్ టు 0 to 2 pi root of 1 ప్లేస్లో sin పవర్ 4x by 4 sin square x by 4 cos square x by 4 2 sin x by 4 into cos x by 4. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్నదాన్ని sin 2x ఫార్ములా 2 sin x cos x, sin x కి 2 sin x by 2 cos x by 2, sin x by 2 కి 2 sin x by 4 cos x by 4. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న 1 ప్లేస్లో sin square x by 4 cos square x by 4. ఈ ఫార్ములా వచ్చేసరికి a square plus b square plus 2ab, దట్ ఈక్వల్స్ టు 0 to 2 pi root of cos x by 4 plus sin x by 4 whole square, square root square get cancel, that equals to cos x by 4 integral of cos x by 4 వచ్చేసరికి sin x by 4 by 1 by 4 అయిన ప్లస్ sin x by 4 కి మైనస్ cos x by 4 by 1 by 4. లిమిట్స్ 0 to 2 pi తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్స్ టు 1 by 4 కామన్ తీసినట్లయితే 4 బయటకు వస్తుంది. దట్ ఈక్వల్స్ టు ఫస్ట్ 2 pi అప్లై చేసినట్లయితే sin 2 pi by 4 sin pi by 2 sin 90 వాల్యూ 1, 2 pi by 4 తీసుకున్నట్లయితే cos pi by 2 వాల్యూ వచ్చేసరికి cos 90 0 మైనస్ 0 అప్లై చేసినట్లయితే sin 0 0 cos 0 1, దట్ ఈక్వల్స్ టు 4 into 2, దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి 8. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం చెప్పకముందు కొన్ని దీని మీద నేను ఫార్ములాస్ చెప్తాను. 0 to pi by 2 logarithm of sin x, 0 to pi by 2 logarithm of cos x minus pi by 2 log 2. 0 to pi by 2 logarithm of sin x, 0 to pi by 2 logarithm of cos x రెండు సేమ్, ఎందుకంటే pi by 2 minus x cos x గా అవుతుంది. దట్ ఈక్వల్స్ టు మైనస్ pi by 2 log 2. అలాగనే 0 to pi by 2 logarithm of tan x, 0 to pi by 2 logarithm of cot x, that equals to 0. 0 to pi by 4 logarithm of 1 plus tan theta, that equals to pi by 8 log 2. జనరల్గా మీకు మొన్న అవి కూడా ఇచ్చినది, అది మనం అప్లికేషన్గా ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. 0 to pi by 4 log 1 plus tan x dx equals to pi by 8 log 2. ఓకే, 0 to pi by 2 log sin x dx equals to minus pi by 2 log 2. ఫస్ట్ ఇక్కడ x equals to tan theta, ని సబ్స్టిట్యూషన్ చేస్తే dx equals to secant square theta d theta. లిమిట్స్ వచ్చేసరికి 0 రాసినట్లయితే theta ప్లేస్లో కావాలి. లోయర్ లిమిట్ theta equals to tan inverse of 0 0, అప్పర్ లిమిట్ theta equals to tan inverse of 1 pi by 4. సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 to pi by 4 8 into logarithm of 1 plus tan theta by 1 plus tan square theta into dx means secant square theta d theta. Secant square theta gets cancelled.
that equals to 8 into 0 to pi by 4 logarithm of 1 plus tan theta d theta means that equals to pi by 8 log 2. 8 8 gets cancelled, that equals to pi log 2. Okay. ప్రాబ్లంలో మెయిన్ ఈ ఫార్ములా అనేది మనకు రావాలి. 0 to pi by 4 logarithm of 1 plus tan theta d theta equals to pi by 8 into log 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తూ నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జీరో టు pi by 2 log sin x dx equals to k. Then find zero to pi by 4 logarithm of 1 plus tan theta. ప్రాబ్లం 2 ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తూ చేయాలి. 0 to pi by 2 log sin x dx means k. K means that implies k equals to minus pi by 2 log 2 గా ఇచ్చాడు. అయినట్లయితే 0 to pi by 4 logarithm of 1 plus tan theta d theta అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ logarithm of 1 plus tan theta d theta ఆల్రెడీ చెప్పేసాను, pi by 8 into log 2. ఈ పార్ట్ని మనం కేల్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మైనస్ pi by 2 log 2 రావాలంటే దీన్ని నేను మైనస్ 1/4 ఇంటూ మైనస్ pi by 2 log 2గా రాసినట్లయితే సింప్లిఫికేషన్లో pi by 8 log 2 దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/4 ఇంటూ కే. ఆన్సర్ వచ్చేసరికి ఓకే కే ఈక్వల్స్ టు కే వాల్యూ వచ్చేసరికి మనకి కేని ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ వాల్యూ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఈ వాల్యూ వచ్చేసరికి కేగా ఉన్నది కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి మైనస్ k/4. ఓకే, ఫార్ములాస్ తీసుకున్నట్లయితే 0 to pi by 2 logarithm of sin x, 0 to pi by 2 logarithm of cos x, దాని వాల్యూ మైనస్ pi by 2 log 2. tan x cot x ఇచ్చినప్పుడు 0. 0 to pi by 2 logarithm of 1 plus tan x dx that equals to pi by 8 into log 2. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, ప్రీవియస్గా మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఇంటిగ్రల్ ఆఫ్ cot inverse of 1 minus x plus x square dx that equals to cot inverse of x means tan inverse of 1 by x గా రాయొచ్చు. tan inverse of 1 by 1 minus x plus x square dx గా కన్సిడర్ చేసినట్లయితే పైన ఉన్న న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్లో వచ్చేటట్టు ఎప్పుడైనా tan ఇన్వర్స్, cot ఇన్వర్స్, sin ఇన్వర్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ఎక్స్లో ఇలా ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ మనకి ఎక్స్ స్క్వేర్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చినప్పుడు మనకి న్యూమరేటర్ పార్ట్ కూడా ఏదో సింప్లిఫికేషన్ చేసి ఈ పార్ట్ రప్పించాలి. ఇక్కడ ఉన్న 1కి మైనస్ ఎక్స్ యాడ్ చేసి మైనస్ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసి ప్లస్ ఎక్స్ని యాడ్ చేస్తాను. ఇక్కడ మైనస్ ఎక్స్ కామన్ తీసినట్లయితే 1 మైనస్ ఎక్స్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? tan ఇన్వర్స్ ఆఫ్ x plus y by 1 minus xy that equals to tan inverse of 1 minus x tan inverse of x dx that equals to దీనికి లిమిట్స్ వచ్చేసరికి 0 to 1 గా ఇచ్చాడు. దట్ ఈక్వల్స్ టు 0 to 1 tan inverse of 1 minus x dx, 0 to 1 tan inverse of x dx. మనకి ఇక్కడ వచ్చేసరికి ఫార్ములా 0 to a f of x dx ఈక్వల్స్ టు 0 to a f of a minus x గా తీసుకున్నట్లయితే 1 మైనస్ దట్ ఈక్వల్స్ టు 0 to 1 tan inverse of 1 minus 1 minus x, 1 gets cancelled, tan inverse of x dx plus 0 to 1 tan inverse of x dx. 2 into 0 to 1 tan inverse of x dx that equals to మనకి ఇక్కడ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఓన్లీ ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంటూ 1 తీసుకున్నట్లయితే tan inverse of x into integral of 1 means x minus tan inverse of x కి డెరివేటివ్ 1 by 1 plus x square into
ఎక్స్ డిఎక్స్ లిమిట్స్ 0 to 1గా తీసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లిమిట్స్ 0 to 1గా తీసుకున్నట్లయితే ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 రాసినట్లయితే 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1 మీన్స్ 5/4 మైనస్ 1/2 log 2 అప్పర్ లిమిట్ 0 ఓకే లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0 ఇంటూ సంథింగ్ 0 1/2 ఇంటూ log 1 0 0 మైనస్ 0 దట్ ఈక్వల్స్ టు 5/2 మైనస్ log 2 ఓకే Next concept, periodic functions. F of x is a periodic function. F of x is a periodic function with period t. Period, okay. F of x equals to మనకి sin x యొక్క పీరియడ్ 2π cos x యొక్క పీరియడ్ 2π tan x యొక్క పీరియడ్ π ఓకేనా అలాగనే f of x యొక్క పీరియడ్ వచ్చేసరికి విత్ పీరియడ్ t గా ఇచ్చాడు నా 0 to nt f of x dx దట్ ఈక్వల్స్ టు n into 0 to t f of x dx డైరెక్ట్ గా మనకి nt f of x యొక్క పీరియడ్ t అయినట్లయితే ఇక్కడ n ని ముందర పవర్ లో మనకి ఈ n ని మనకి n ఇంటూ మల్టిప్లికేషన్ గా రాసుకోవచ్చు సెకండ్ a టు a ప్లస్ nt f of x dx ఈ f of x ఫంక్షన్ యొక్క పీరియడ్ కూడా t గా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న n ని n ఇంటూ a టు a ప్లస్ t f of x dx గా రాయొచ్చు దీన్ని a ని కూడా రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా n ఇంటూ 0 to a 0 to t f of x dx గా రాసేసుకోవచ్చు a to a plus nt f of x dx ఈక్వల్స్ టు n ఇంటూ a to a plus t f of x dx n ని రిమూవ్ చేస్తే ఇక్కడ a ని రిమూవ్ చేస్తూ n ఇంటూ 0 to t f of x dx గా కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ a plus nt b plus nt f of x dx ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనకు అక్కడ ఉన్న ntని రిమూవ్ చేస్తూ a to b f of x dx గా రాసేసుకోవచ్చు లాస్ట్ ఫోర్త్ది at to bt f of x dx ఇలా ఇచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ కొద్దిగా చూడండి at to bt f of x dx ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న పీరియడ్ వచ్చేసరికి మనకి దీని యొక్క పీరియడ్ t అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న అప్పర్ లిమిట్లో ఉన్న b లోయర్ లిమిట్లో ఉన్న a ని సబ్ట్రాక్ట్ చేస్తే b మైనస్ a ఇంటూ 0 to t f of x dx నేను 0 to nt f of x dx ఈక్వల్స్ టు n ఇంటూ 0 to t f of x dx a to a plus nt f of x dx ఈక్వల్స్ టు n ఇంటూ 0 to t f of x dx at to bt f of x dx ఈక్వల్స్ టు b మైనస్ a ఇంటూ 0 to t f of x dx ఓకే దీని మీద ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే 0 to 100 pi root of 1 plus cos 2x dx 0 to 100 pi root of 1 plus cos 2x dx గా ఇచ్చాడు ఇక్కడ 100 pi అనేది మనకు చూడటానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ నేను రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x ని కన్సిడర్ చేసినట్లయితే రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x మీన్స్ 2 కాస్ 2x దట్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ కాస్ x గా తీసుకున్నట్లయితే మాడ్ కాస్ x ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ t సారీ పై cos 2x కి వచ్చేసరికి 2π అవుతుంది cos x వచ్చేసరికి π అవుతుంది ఎందుకంటే f ఆఫ్ ఓన్లీ cos x ఉన్నట్లయితే cos ఆఫ్ 2π ప్లస్ x తీసుకున్నట్లయితే మనకి cos x వస్తుంది మాడ్యులస్ ఉన్నప్పుడు cos π ప్లస్ x ఉన్నప్పుడు మైనస్ వస్తుంది మాడ్యులస్ ఉన్నప్పుడు మైనస్ పోతుంది కాబట్టి
మనకు పీరియాడిక్ ఫంక్షన్ ఫస్ట్ ట్రిగ్నామెట్రీలో వస్తుంది. దీని ప్రకారం మాడ్యులస్ ఆఫ్ కాస్ ఎక్స్ యొక్క పీరియడ్ వచ్చేసరికి పై. నెక్స్ట్ ఇది పీరియాడిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని 0 to 100 పై √2 ఇంటూ మాడ్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఈ మాడ్ కాస్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ విత్ పై కాబట్టి ఈ 100ని మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 0 to పై మాడ్యులస్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఈ మాడ్ కాస్ ఎక్స్ అనేది మనం స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ గ్రాఫ్ తీసుకున్నట్లయితే 0 π/2గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1 - 1గా తీసుకుంటే 0 to π అన్నాడు కాబట్టి కాస్ 0 1, కాస్ π/2 వచ్చేసరికి 0, కాస్ 180 వచ్చేసరికి -1. కాబట్టి మనకి 0 to π/2 వరకు ఈ పార్ట్ వచ్చేసరికి గ్రాఫ్ వచ్చేసరికి అబవ్ ఉన్నది. అలాగనే π/2 to π వచ్చేసరికి బిలో ఉన్నది కాబట్టి ఈ మాడ్యులస్ స్ప్లిట్ చేసినప్పుడు √2 ఇంటూ 100 0 to π/2 గ్రాఫ్ అబవ్ ఉన్నది కాబట్టి కాస్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాను. నెక్స్ట్ పార్ట్ π/2 to π తీసుకున్నట్లయితే కాస్ ఎక్స్ డిఎక్స్ ఇది బిలో ఉన్న పార్ట్ కాబట్టి నెగిటివ్ తీసుకున్నట్లయితే దట్ ఈక్వల్స్ టు 100 √2 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ 0 to π/2 మైనస్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ π/2 to π. ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 100 √2 sin 90 1 - 0 1 మైనస్ 0 - 1 -1 దట్ ఈక్వల్స్ టు 200 ఇంటూ √2. ఓకే, ఎప్పుడైనా మనకి పీరియాడిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దీని యొక్క పీరియడ్ మనకి ఇక్కడ సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న 100ని ముందుగా రాసుకోవచ్చు. అట్లానే మాడ్యులస్ని మనం ఎప్పుడైనా స్ప్లిట్ చేసినప్పుడు గ్రాఫ్కి అబవ్ ఉన్నది పాజిటివ్ తీసుకోవాలి, గ్రాఫ్కి బిలో ఉన్నది నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ √1 - cos 2x/2 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చేసరికి 2 sin² x 2 గెట్స్ క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు ఫైనల్గా మాడ్ sin x అనేది మిగులుతుంది. ఈ మాడ్ sin x వచ్చేసరికి ఇది కూడా పీరియాడిక్ ఫంక్షనే విత్ పీరియడ్ పై. మాడ్ sin x పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ పై. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పానమ్మా, a2t b2 f(x) dx దీని యొక్క పీరియడ్ పై అయినట్లయితే b - a ఇంటూ 0 to t f(x) dxగా రాసుకోమని చెప్పాను. అట్లానే ఇక్కడ మనకున్న ప్రాబ్లము -π to 199 π ఇంటూ మాడ్యులస్ ఆఫ్ sin x dxగా ఇచ్చాడు. ముందర ప్రాబ్లమ్ని స్ప్లిట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ ప్లేస్లోనేమో -1 ఉన్నది, బి ప్లేస్లోనేమో 199 దట్ ఈక్వల్స్ టు b - a కాబట్టి 199 -1 ఇంటూ నెక్స్ట్ వచ్చేసరికి 0 to π మాడ్యులస్ ఆఫ్ sin x dx. ఇక్కడ ఉన్న మాడ్యులస్ని స్ప్లిట్ చేయడం కోసం దట్ ఈక్వల్స్ టు 200 ఇంటూ sin x యొక్క గ్రాఫ్ 0 to π అబ్జర్వ్ చేసినట్లయితే 1 తీసుకున్నట్లయితే 0 sin 0 0 sin 91 sin 180 0. గ్రాఫ్ వచ్చేసరికి క్లియర్గా మనకి అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనము 200 ఇంటూ 0 to π sin x dxగా రాసుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ sin x వచ్చేసరికి -cos x. ఫస్ట్ పైన సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే cos 180 -1 మైనస్ cos 0 1 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి 400. ఓకే, ఇక్కడ పీరియడ్ వచ్చేసరికి మనకి పై కాబట్టి ఇక్కడ ఉన్న ఏటీ టు బీటీ ఇచ్చినట్లయితే b - a ఇంటూ 0 to t f(x) dxని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది పీస్ వైజ్ ఫంక్షన్స్. అంటే సపోజ్ 1 to 5 స్టెప్ x dxగా ఇచ్చాడు. ఫస్ట్ నేను వచ్చేసరికి దీన్ని పీస్ వైజ్ అంటే ఇక్కడ ఉన్న 1 to 5ని మనం స్ప్లిట్ చేస్తూ చేయాలి. ఓకే, దాన్ని నేను ఎలా రాస్తానంటే ఫస్ట్ 1 to 2 స్టెప్ x dx, 2 to 3 స్టెప్ x dx,
ప్రాపర్టీ థర్డ్. ఓకే, 3 to 4 step x dx, 4 to 5 step x dx. ఇక్కడ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫంక్షన్ కాబట్టి స్టెప్ ఆఫ్ 1 మీన్స్ స్టెప్ ఆఫ్ 1.1, స్టెప్ ఆఫ్ 1.2, స్టెప్ ఆఫ్ 1.3, అవి వచ్చేసరికి స్టెప్ ఆఫ్ 1.9 వరకు 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ప్లేస్లో మనం 1గా రాసేసుకోవచ్చు. 1 to 2 1 dx, 2 to 3 2.2 to 3 అన్నాడు కాబట్టి 2.1, 2.3, 2.4 అప్ టు 2.9 వరకు స్టెప్ x యొక్క వాల్యూ వచ్చేసరికి 2 కాబట్టి 2 dxగా రాసుకోవచ్చు. స్టెప్ ఆఫ్ 3.1, 3.2, 3.9 వరకు 3 కాబట్టి 3 to 4 3 dxగా రాద్దాం. 4 to 5 4 dxగా కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ 1 into dx means x, 2 minus 1 1 plus 2 into dx means x, 3 minus 2, upper limit 3, lower limit 2, 3 minus 2 1, 3 into 4 minus 3 1, 4 into 5 minus 4 1, that equals to ఆన్సర్ వచ్చేసరికి 10. ఇక్కడ వచ్చేసరికి స్టెప్ ఫంక్షన్సే మ్యాక్సిమం ఇస్తుంటాడు. ఇలా కనిపించినప్పుడు మీరు పీస్ వైజ్గా చేయాలి. అంటూ 1 to 5ని కట్ చేస్తూ 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5. ఓకే, ఈ మోడల్లో కన్వర్ట్ చేస్తూ ఇక్కడ వాల్యూని డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క స్టెప్ వాల్యూ 1, దీని యొక్క స్టెప్ వాల్యూ 2 డైరెక్ట్గా రాసేసినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ మోడల్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ వచ్చేసరికి 0 to 2 అన్నాడు. స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. 0 నుంచి 2 వరకు ఎక్స్ స్క్వేర్ అన్నాడు కాబట్టి లోపల రూట్ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ √1 స్క్వేర్ అంటే ఫస్ట్ √1 అంటే నెక్స్ట్ √2 అంటే 1.414, నెక్స్ట్ √3, నెక్స్ట్ √4 వచ్చేసరికి 2. అంటే మనం ప్రాబ్లమ్ని ఎలా స్ప్లిట్ చేస్తున్నానంటే ఫస్ట్ 0 to √1 మీన్స్ 1 x square dx ప్లస్ నెక్స్ట్ 1 to √x x square dx ప్లస్ √2 to √3 x square dx ప్లస్ √3 to 2 √4 means 2 x square dx. ఈ పార్ట్స్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే √0 స్క్వేర్ అంటే 0 ప్లస్ √1 స్క్వేర్ అంటే 1, స్టెప్ ఆఫ్ 1 మీన్స్ 1 into 1 to √2 dxగా రాసుకోవచ్చు. ప్లస్ √2 into √2 to √3 dxగా రాయొచ్చు. నెక్స్ట్ √3 whole square, √2 whole square means 2 plus √3 whole square means 3, √3 to 2 step x square ప్లేస్లో మనం √3 రాస్తే 3 రాసాను dx, that equals to 1 into √2 minus 1, 2 into √3 minus √2, 3 into 2 minus √3, that equals to √2 minus 1 plus 2 √3 minus 2 √2 plus 6 minus 3 √3. ఆన్సర్ వచ్చేసరికి 6 minus 1 5, నెక్స్ట్ minus 2 √2 minus √2 minus √2 2 √3 minus 3 √3 minus √3. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ని బేస్ చేసుకొని స్టెప్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి స్టెప్ ఇచ్చాడు కాబట్టి √1 to √2, √2 to √3, √3 to 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ మాడ్యులస్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లము. 0 to 2 2x minus 1 dx, 0 to 2 2x minus 1 dx, 0 2 అనే పార్ట్ ఇచ్చాడు. 2x minus 1 ఈక్వల్స్ టు 0 తీసుకుంటే x ప్లేస్లో 1/2 కాబట్టి ఇక్కడ ఉన్న లిమిట్ని మనం స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 0 to 1/2 తీసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. ప్లస్ 1/2 to 2 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ 2x square by 2 minus x, 0 to 1/2, 2x square by 2 minus x, 1/2 to 2, that equals to minus half, 2 gets cancelled, 1/4 minus 1/2 minus 0 plus 2 gets cancelled, 4 minus 2 minus 1/4 minus 1/2, that equals to
ఈ పార్ట్ వచ్చేసరికి -1/2 -1/2 +1/4 నెక్స్ట్ +2 +1/4 దట్ ఈక్వల్స్ టు 2 + 1/2 దట్ ఈక్వల్స్ టు 5/2. ఫస్ట్ మనకి 0 to 2x - 1 dx ఇచ్చినప్పుడు ఈ 2x - 1 అనేది మనకి ఎక్కడ కట్ చేస్తాం, ఎక్కడ స్ప్లిట్ అవుతుంది అంటే 1/2. 2x - 1 = 0 తీసుకుంటే x = 1/2. 1/2 పార్ట్ దగ్గర నెగిటివ్ వస్తుంది. 1/2 to 0 నెగిటివ్, 1/2 to 2 అనేది పాజిటివ్. ఈ పార్ట్ ఏమో నెగిటివ్ వస్తుంది, ఈ పార్ట్ పాజిటివ్ వస్తుంది. 0 to 1/2 నెగిటివ్, 1/2 to 2 పాజిటివ్. ఓకే, నెక్స్ట్ మోడల్ స్టూడెంట్స్, ఇంటిగ్రల్ ఆఫ్ a to b root of x minus a into b minus x, integral of a to b into 1/root of x minus a into b minus x dx, integral of a to b into b minus x by x minus a dx, or a to b x minus a by b minus x dx. b minus x by x minus a. ఓకే, ఈ పార్ట్ వచ్చేసరికి 5/8 into b minus a whole square. ఇది వచ్చేసరికి ఇది 5/2 into b minus a. ఫస్ట్ వచ్చేసరికి 5/8 into b minus a whole square. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి 5/2 into b minus a. అన్ని a to b x minus a b minus x dx, 1/x minus a b minus x dx equals to 5. b minus x by x minus a dx ఈ మోడల్ వచ్చినప్పుడు 5/2 into b minus a. ఈ ఫార్ములాస్ అన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసేవి. దీని మీద 2 ప్రాబ్లమ్స్ వర్క్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 3 2 minus x by root of 5x minus 6 minus x square dx. 2 to 3 2 minus x by 5x minus 6 minus x square dx. దీంట్లో మైనస్ క్యాన్సిల్ కామన్ తీసినట్లయితే రూట్ ఆఫ్ మైనస్ కామన్ తీసినట్లయితే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 dx గా రాసినట్లయితే, ఇక్కడ ఉన్న x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 3 2 minus x by minus of x minus 2 into x minus 3. మైనస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 to 3 2 minus x by root of 2 minus x into x minus 3. ప్రాబ్లమ్ని మనం కన్వర్ట్ చేద్దాం. దట్ ఈక్వల్స్ టు 2 to 3 root of 2 minus x by x minus 3. ఇప్పుడే ఫార్ములా చెప్పాను, a to b root of b minus x by x minus a dx equals to b minus a into 5/2. ఈ ఫార్ములా మనం అప్లై చేసినట్లయితే ఏ ప్లేస్లో 2 ఉన్నది, బి ప్లేస్లో 3 ఉంది. 3 minus 2 into 5/2 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి 5/2. ఓకే, a to b b minus x x minus a dx equals to b minus a into 5/2. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి లీబ్నిట్జ్ థియరం అండ్ లిమిట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ చేద్దాం.